ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్లోజ్డ్ ఫిగర్స్, ఓపెన్ ఫిగర్స్. క్లోజ్డ్ అండ్ ఓపెన్ మనం డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఈ వర్డ్స్ని. క్లోజ్ ద బుక్స్, ఓపెన్ ద బుక్స్. క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్. దట్ మీన్స్ క్లోజ్ అంటే మూయబడిన, ఓపెన్ తెరవబడిన. ఓకే, సో ఈ వర్డ్స్ చూసి మనం మ్యాథమెటికల్లో కూడా కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, క్లోజ్డ్ ఫిగర్స్ అండ్ ఓపెన్ ఫిగర్స్. వీటిని తెలుగులో ఏమంటారు? సంవృత పట్టాలు, వివృత పట్టాలు. క్లోజ్డ్ మూయబడి ఉన్నటువంటి పటాలను క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్, ఓవెల్, ఇవన్నీ చూడండి క్లోజ్ చేయబడి ఉన్నాయి, అంటే మూయబడి ఉన్నవి. వీటికి మనం వెళ్ళడానికి వే, అంటే లోపలికి వెళ్ళడానికి మనకు వే దారి అనేది లేదు. సో ఇలాంటి పిక్చర్స్ని క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు, క్లోజ్డ్ పిక్చర్స్ అంటారు. డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక పిక్చర్ ఉంది, నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికి చేరుకోవడం. అంటే స్టార్టింగ్ ఏ పాయింట్ ఉందో ఎండింగ్ కూడా అదే పాయింట్ ఉండాలి. అలాంటి పిక్చర్స్ మనం క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఓకే, క్లోజ్డ్ పిక్చర్స్ దట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి చేరుకోవడం. చూడండి, స్టార్టింగ్ అయితే ఎక్కడుందో అదే పాయింట్, మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా ఒకటే ఉంది, ఒకే పాయింట్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, మళ్ళీ అక్కడికి చేరుకాను. అంటే పెన్ను పైకి ఎత్తకుండా ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ దిస్ వన్, మళ్ళీ అదే పాయింట్ చూడండి. ఓకేనా, స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ ఆర్ సేమ్, స్టార్ట్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే చేరుకోవడం, అంటే ఒకే పాయింట్ ఉండాలి స్టార్టింగ్ అండ్ ఎండింగ్. అలాంటి పిక్చర్స్ మనం క్లోజ్డ్ పిక్చర్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్ అంటాము. అంటే తొలి బిందువు, స్టార్టింగ్ పాయింట్ అంటే తొలి బిందువు, తుది బిందువు, ఒకే బిందువుగా గల పటాలను సంవృత పటాలు అంటే క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఓపెన్ ఫిగర్ అంటే తెరవబడిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఇన్కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి వే అంటూ ఉంది ఇక్కడ, అంటే ఓపెన్ చేయబడి తెరవబడి ఉంది కాబట్టి అలాంటి ఫిగర్స్ మనం ఏమనాలి? ఓపెన్ ఫిగర్స్ అంటారు. డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే, నేను ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేశాను, ఇంకొక పాయింట్ దగ్గర ఎండ్ చేశాను. సో మనకి ఇక్కడ 2 పాయింట్స్ కనపడుతుంది, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, 2 డిఫరెంట్ పాయింట్స్. ఓకేనా, ఓపెన్ ఫిగర్స్ దట్ స్టార్ట్ ఎట్ ద వన్ ప్లేస్ అండ్ ఎండ్ ఎట్ ద అనదర్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఓపెన్ ఫిగర్స్. ఒక బిందువు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక బిందువు దగ్గర ఎండ్ అవుతే అలాంటి పిక్చర్స్ మనం ఓపెన్ ఫిగర్స్ అంటాము. ఇవి మనం లోపలికి వెళ్ళడానికి మనకు వే అంటుంది, క్లోజ్డ్ ఫిగర్లో మనకు వెళ్ళడానికి వే అంటూ ఉండదు. ఓకేనా, తొలి బిందువు, తుది బిందువు వేరు వేరుగా ఉన్నటువంటి పటాలను మనము వివృత పటాలు అంటే ఓపెన్ ఫిగర్స్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ మనం ఆ క్లోజ్డ్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 పిక్చర్స్ అనేవి కర్వ్డ్ లైన్స్తో ఉన్నాయి, కర్వ్డ్ లైన్స్, బెండ్ అయినటువంటి లైన్స్తో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 3 పిక్చర్స్ చూసామనుకోండి, స్ట్రైట్ లైన్స్తో ఉన్నాయి. ఓకే, సో ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని పాలిగన్స్ అంటారు. ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్సే. సో ఈ 4 అనేది ఏంటి? కర్వ్డ్ లైన్స్తో ఏర్పడ్డవి. రిమైనింగ్ ఈ 3 పిక్చర్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినాయి. ఇలా స్ట్రైట్ లైన్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ పిక్చర్స్ని పాలిగన్స్ అంటాం. ఓకే, సమ్ క్లోజ్డ్ పిక్చర్స్ ఆర్ మేడ్ అప్ ఫార్మ్ ఓన్లీ విత్ లైన్ సెగ్మెంట్స్, ఓన్లీ విత్ స్ట్రైట్ లైన్స్, దే ఆర్ కాల్డ్ పాలిగన్స్. స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని పాలిగన్స్ అంటారు. సో పాలిగన్స్. ఇంకొన్ని పిక్చర్స్ ఉంటాయి క్లోజ్డ్ పిక్చర్స్, చూడండి. See, ఓన్లీ కర్వ్ లైన్స్, ఇవి ఓన్లీ స్ట్రైట్ లైన్స్. ఈ పిక్చర్స్లో స్ట్రైట్ లైన్ ఉంది ప్లస్ కర్వ్ లైన్ ఉంది, ఇవి కూడా క్లోజ్డ్ పిక్చర్సే, కానీ పాలిగన్స్ అనకూడదు. ఎందుకంటే ఓన్లీ స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ మాత్రమే పాలిగన్స్ అనాలి. ఇవి స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పటికీ కర్వ్ లైన్ కూడా ఉంది. సో ఇలా 2 ఉన్నటువంటి వాటిని మాత్రం మనం పాలిగన్స్ అనదు. ఓన్లీ స్ట్రైట్ లైన్స్, ఓన్లీ ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి వాటిని మాత్రమే పాలిగన్స్ అనాలి. Polygons means some closed figures are formed only with straight lines. They are called polygons.
పాలిగాన్స్ అంటే ఏంటి? బహుభుజులు. తెలుగులో ఏమంటాం వాటిని? బహుభుజులు అంటాము. సో కొన్ని క్లోజ్డ్ ఫిగర్స్ స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినప్పుడు వాటిని పాలిగాన్స్ అంటాము. సో వీటన్నిటిని పాలిగాన్సే అంటున్నాము. బట్ ఇక్కడ డిఫరెంట్ అన్ని స్ట్రైట్ లైన్స్ తోటే ఉన్నాయి, కానీ షేప్స్ డిఫరెన్స్ ఉన్నాయి. సో మనం పాలిగన్ అన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా నాకు ఇదే కావాలి, ఎగ్జాక్ట్గా నాకు ఈ పాలిగన్ కావాలి అంటే వాటికి ఒక నేమ్స్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. సో వాటికి ఉన్నటువంటి సైడ్స్ని బట్టి ఒక్కొక్క పాలిగన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటే వాటికి ఒక్కొక్క నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఆర్ ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి? 1 2 3. సో వీటన్నిటికి ఏమున్నాయి? 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. రెక్టాంగిల్ ఆల్సో పాలిగన్, స్ట్రైట్ లైన్స్తోనే కదా 4. సో ఇవన్నీ కూడా పాలిగాన్స్. ఏ పాలిగాన్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్ ఆర్ 3 సైడ్స్ ఆర్ కాల్డ్ ట్రయాంగిల్. మనకు తెలుసుగా 3 సైడ్స్ ఉంటే దీన్ని ట్రయాంగిల్ అంటాము. సో ఇది కూడా ఒక పాలిగనే. ఈ పాలిగన్ పేరు ఏంటి? 3 సైడ్స్ ఉన్నటువంటి పాలిగన్ పేరు ఏంటి? ట్రయాంగిల్. 4 సైడ్స్ ఉన్నటువంటి ఈ పాలిగన్స్ని ఏమంటారు? క్వాడ్రిలేటరల్ అంటారు. ఓకేనా? నేనేమన్నాను? డిపెండింగ్ ఆన్ దే నంబర్ ఆఫ్ సైడ్స్, దాన్ని బట్టి వాటికి నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాలిగన్సే, స్ట్రైట్ లైన్స్తో ఏర్పడ్డాయి కాబట్టి 3 లైన్ సెగ్మెంట్స్ ఆ 3 సైడ్స్ ఉన్న పాలిగన్ ఏమనాలి? ట్రయాంగిల్. 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్న వాటిని ఏమనాలి? క్వాడ్రిలేటరల్, అంటే చతుర్భుజాలు. సో 4 సైడ్స్ ఉన్నాయంటే, 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయంటే వాటి అన్నిటినీ క్వాడ్రిలేటరల్ అనాలి. స్ట్రైట్ లైన్స్తో ఉన్న ఫిగర్స్ అన్నీ పాలిగన్స్, అందులో 4 లైన్ సెగ్మెంట్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని క్వాడ్రిలేటరల్ అనాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్. దీని పేరు స్క్వైర్, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రెక్టాంగిల్. టిక్ ఆన్ ద క్లోజ్డ్ ఫిగర్స్ అండ్ క్రాస్ మార్క్ ఆన్ ద ఓపెన్ ఫిగర్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, వాటిలో ఏవి ఓపెన్ ఫిగర్స్, ఏవి క్లోజ్డ్ ఫిగర్స్. క్లోజ్డ్ ఫిగర్స్కి రైట్ టిక్ మార్క్ చేద్దాం, ఓపెన్ ఫిగర్స్కి క్రాస్ మార్క్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్. స్టార్ట్ ఎట్ one place, end at another place. సో 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్. సో అలాంటి పిక్చర్స్ మనం ఏమనాలి? ఓపెన్ పిక్చర్స్ అనాలి. సో ఓపెన్ పిక్చర్స్ క్రాస్ మార్క్. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ పాయింట్స్ కూడా డ్రా చేస్తున్నాను. సో మళ్ళీ మనకి ఇక్కడ లోపల వేయడానికి వే కూడా ఉంది. నెక్స్ట్ ఇది జెడ్ షేప్లో ఉంది. సో జెడ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఇక్కడ నుంచి చేశారా, ఎందుకు అంటే అది మొత్తం క్లోజ్ ఎండ్ అయి ఉంది, టోటల్గా బౌండరీ మొత్తం క్లోజ్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఇదేంటి? క్లోజ్డ్ ఫిగర్. అంటే ఇది ఒకే పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది ఇలాంటి పిక్చర్స్కి. సో వీటిని ఏమంటాము? క్లోజ్డ్ ఫిగర్స్ అంటాము. సో క్లోజ్డ్ ఫిగర్, టిక్, రైట్ మార్క్. స్టార్ కూడా అంతే, మనం పెన్ను ఎత్తకుండా డైరెక్ట్గా డ్రా చేసేస్తాం. సో ఏ స్టార్టింగ్ పాయింట్, ఏది ఎండింగ్ పాయింట్. ఓకే, సో ఒకే పాయింట్ అయి ఉంటుంది. సో దీనికి లోపల వెళ్ళడానికి వే కూడా లేదు. సో ఇది క్లోజ్డ్ ఫిగర్. ఇక్కడ ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఇంకొక పాయింట్. సో 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్, ఒక నుంచి స్టార్ట్ ఇంకో దగ్గర ఎండ్ అవుతుంది, అంటే ఇది ఓపెన్ ఫిగర్, క్రాస్ మార్క్. సో ఇది కూడా అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో తెలియట్లేదు అంటే అది ఒకటే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఒకటే అయి ఉంటుంది కాబట్టి ఇది కూడా క్లోజ్డ్ ఫిగర్, రైట్ మార్క్. సో స్టార్టింగ్ పాయింట్ 1, ఎండింగ్ పాయింట్ ఈజ్ అనదర్ 1. సో 2 పాయింట్స్ ఆర్ దే. సో ఇదేమవుతుంది? ఓపెన్ ఫిగర్. మనకు వెళ్ళడానికి వే కూడా ఉంటుంది, ఓపెన్ ఫిగర్, క్రాస్ మార్క్. సో ఓపెన్ ఫిగర్లో ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉంటాయి, అంటే వేరుగా ఉంటాయి. క్లోజ్డ్ ఫిగర్లో ఒకే పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. అది ఎక్కడ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. అది కర్వ్డ్ లైన్తో ఏర్పడిన ఫిగర్ అయినా, స్ట్రైట్ లైన్తో ఏర్పడినటువంటి ఫిగర్ అయినా, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ఒకటే ఉంటే వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అనాలి. పుట్ ఏ టిక్ మార్క్ ఆన్ ద పాలిగన్స్. ఇందులో పాలిగన్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటికి రైట్ మార్క్ పెట్టాలి. పాలిగన్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్ బట్ ఫార్మ్ విత్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? మనం లైన్లో పార్ట్ అనుకుంటాం కదా, లైన్లో కొంత పార్ట్, ఇది ఎలా ఉంటుంది? ఇది లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఇలా లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ పిక్చర్స్ని పాలిగన్స్ అంటాము. చూడండి, ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ అయినా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్స్ చూడండి, ఇవన్నీ కూడా క్లోజ్డ్ ఫిగర్స్. సో ఈ క్లోజ్డ్ ఫిగర్స్లో పాలిగన్ అంటే ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. పాలిగన్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అండ్ క్లోజ్డ్ ఫిగర్. సో ఇట్ ఈజ్ ఏ పాలిగన్. పేరేంటి దీన్ని? ట్రెపీజియం. 4 లైన్ సెగ్మెంట్స్తో ఏమైనటువంటి క్లోజ్డ్ ఫిగర్ ఒక పాలిగన్. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇది స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనకు కర్వ్ వచ్చింది, కర్వ్ లైన్. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్ట్రైట్ లైన్ ఉన్నంత మాత్రాన వాటిని పాలిగన్స్ అనలేము. ఒక కర్వ్ లైన్ ఉందనుకోండి దాన్ని పాలిగన్స్ అనలేము. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది బట్ ఇంకొకటి కర్వ్ లైన్ ఉంది అంటే ఇది నాట్ ఏ పాలిగన్. సో ఇది స్ట్రైట్ లైన్స్ 1 2 3 4 ఉన్నప్పటికీ ఒక కర్వ్ లైన్ ఉంది. సో ఇది పాలిగన్ అనేది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, అన్ని స్ట్రైట్ లైన్స్, ఏదో ఒక షేప్ బట్ అన్నిది స్ట్రైట్ లైన్స్ తోటి ఫామ్ అయ్యింది, క్లోజ్డ్ పిక్చర్. సో ఇది పాలిగన్, రైట్ మార్క్. ఇది 8. సో ఇవి 2 కర్వ్ లైన్తో ఏర్పడ్డాయి బట్ ఇందులో స్ట్రైట్ లైన్ అనేదే లేదు. మనం స్ట్రైట్ లైన్స్ ఉంటేనే వాటిని పాలిగన్స్ అంటున్నాం. ఇందులో స్ట్రైట్ లైన్ లేదు కాబట్టి ఇది పాలిగన్ కాదు. బట్ ఇది క్లోజ్డ్ ఫిగర్ కానీ స్ట్రైట్ లైన్ లేదు అందుకని పాలిగన్ కాదు. సో ఇందులో 1 2 3 4 5 6 7 స్ట్రైట్ లైన్తో ఏర్పడింది క్లోజ్డ్ ఫిగర్. సో ఇది పాలిగన్. ఇది క్లోజ్డ్ ఫిగర్ బట్ కర్వ్డ్ లైన్తో ఫామ్ అయింది. సో ఇది పాలిగన్ కాదు. అలా స్ట్రైట్ లైన్స్తో ఉండి క్లోజ్డ్ ఫిగర్ ఉంటే వాటిని మాత్రమే పాలిగన్స్ అంటాం. బహుభుజులు, భుజి అంటే ఎక్కువ సైడ్స్ ఉన్నవి. సో పాలిగన్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాము. సో దానికి డిపెండ్ అయ్యండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. సో అవి చూద్దాం. ఫస్ట్ వన్, ఏ పాలిగన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. పాలిగన్ అనేది లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవుతాయంట. నిజమే కదా, మనం స్ట్రైట్ లైన్స్తో ఏర్పడతాయి అనుకున్నాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇవి 2 లైన్ సెగ్మెంట్స్, మరి దీన్ని కూడా మనం పాలిగన్ అనొచ్చా? సో పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్తో ఏర్పడతాయని మనం నేర్చుకున్నాము. సో నేను ఇక్కడ ఈ 2 లైన్ సెగ్మెంట్స్ తోటి పిక్చర్ డ్రా చేశాను, దాన్ని పాలిగన్ అనొచ్చా? నో అనలేము, ఎందుకంటే అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. ఓకేనా, ఈ 2 స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినప్పటికీ పాలిగన్ అనేది కాదు, ఎందుకంటే అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. అంటే పాలిగన్స్ అనేవి 3 లేదా మోర్ దాన్ 3 లైన్ సెగ్మెంట్స్తో మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇది పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్తో ఫామ్ అవుతాయి బట్ 3 ఆర్ మోర్ దాన్ 3, 3 లేదా 3 కంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే వాటిని మనం పాలిగన్స్ అంటాము. సో చూడండి 3 ఫస్ట్ పాలిగన్ ఏంటి మనకు ఫామ్ అయ్యేది? ట్రయాంగిల్. సో ఇది క్లోజ్డ్ ఫిగర్ ప్లస్ లైన్ సెగ్మెంట్తో ఫామ్ అయ్యింది. సో పాలిగన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అనేది కరెక్ట్. బట్ ఎన్ని ఉండాలి? మినిమం మ్యాక్సిమం 3 ఉండాలి. 3 మోర్ దాన్ 3. నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉండాలి? 3 కంటే ఎక్కువ. ఓకేనా, సో ఇది ట్రూ. నెక్స్ట్, ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్. 3 స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్. సో దాన్ని మనం పాలిగన్ అంటాము. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్, ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ రెక్టాంగిల్స్. క్వాడ్రిలేటర్స్ అంటే ఏమంటున్నాము? ఏ పాలిగన్ విత్ 4 లైన్ సెగ్మెంట్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రిలేటరల్ అంటున్నాం. అంటే 4 లైన్ సెగ్మెంట్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అంటున్నాం. అవునా? సో మనకు చాలా ఉన్నాయి. మనకు బేసిక్ నేమ్స్, ప్లేన్ షేప్స్ తెలుసు కదా, స్క్వైర్, రెక్టాంగిల్, 4 సైడ్స్ ఉండాలి, ప్యారలోగ్రాము, ట్రెపీజియం, కైట్, ఇవన్నీ 4 సైడ్సే. బట్ ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతాయా? కావు కదా. కైట్లో డిఫరెంట్ లెంత్ ఉన్నటువంటి సైడ్స్ ఉన్నాయి, ట్రెపీజియంకి డిఫరెంట్ ఉంది, షేప్ డిఫరెంట్, లెంత్ డిఫరెంట్. సో రెక్టాంగిల్కి ఏంటి? ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరలే. మరి ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతాయా? కాదు. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. రైటే కదా. ఆల్ క్వాడ్రిలేటర్స్ ఆర్ స్క్వైర్స్ అంటే అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా స్క్వైర్స్ అవ్వవు కాబట్టి. సో ఇది రివర్స్ స్టేట్మెంట్. ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. స్క్వైర్స్ అన్నిటిని కూడా మనము క్వాడ్రిలేటర్ అనొచ్చు కదా. సో ఇది ట్రూ.
నెక్స్ట్ ఒక పిక్చర్ ఇచ్చాడు, ఈజ్ ఏ పాలిగాన్. ఈజ్ ఏ పాలిగాన్. ఈ పిక్చర్ పాలిగాన్ అంటున్నారు. సో ఇది క్లోజ్డ్ పిక్చర్, ఇక్కడ అన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, బట్ డౌన్లో చూడండి ఇది ఒక కర్వ్డ్ లైన్ ఉంది. సో ఇది క్లోజ్డ్ పిక్చర్ అయినప్పటికీ, కొన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పటికీ దీన్ని పాలిగాన్ అనం, ఎందుకంటే ఇక్కడ ఒకటి కర్వ్డ్ లైన్ ఉంది. సో ఇది కూడా రాంగ్, ఫాల్స్. సో టుడే టాపిక్ ఈజ్ సర్కిల్. సర్కిల్ అంటే మనం ప్రైమరీ సెక్షన్ నుంచి విన్నటువంటి వర్డ్. ప్లేన్ షేప్, బేసిక్ షేప్లో ఒక షేపు సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏం చెప్తాం, బ్యాంగిల్, టెనికాయిట్, వాచ్, క్యారమ్ బోర్డ్ కాయిన్, 1 రూపీ కాయిన్, వీల్స్, వెహికల్ యొక్క చక్రాలు, వీటన్నిటిని కూడా మనం సర్కిల్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. ఓకే, సర్కిల్ అంటే క్లోజ్డ్ కర్వ్డ్ ఫిగర్, కర్వ్డ్ లైన్. ఏ క్లోజ్డ్ కర్వ్డ్ లైన్ ఈజ్ కాల్డ్ సర్కిల్ అంటాం, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మరి సర్కిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా సర్కిల్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ నేను ఒక ఒక పాయింట్ దగ్గర నేను నిల్చున్నాను. సో నేనేమనుకుంటున్నాను, నాకు కొద్ది దూరంలో అన్ని బెలూన్స్ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నేను స్కేల్ యూజ్ చేసి జస్ట్ 30 సెంటీమీటర్స్ దూరంలో, నా నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో నేను బెలూన్స్ అన్నీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో 30 సెంటీమీటర్స్ నుంచి నేను ఇక్కడ బెలూన్ పెట్టాను. సో నేను చాలా బెలూన్స్ అరేంజ్ చేయాలి. సో దీనిపైన ఒకటిపై పెడుతుంటే అవి అరేంజ్ అవ్వవు. సో నేనేం చేశాను, దీని బ్యాక్ సైడ్ పెడితే ఎక్కువ అవుతుంది 30 సెంటీమీటర్స్ కంటే, ఫ్రంట్ పెడితే తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేశాను, నేను స్కేల్ మూవ్ చేసి 30 సెంటీమీటర్స్ అలా ఒక్కొక్క బెలూన్ని అరేంజ్ చేస్తూ వెళ్తున్నాను 30 ఈ పాయింట్ నుంచి. సో నేను నిల్చున్న ప్లేస్ నుంచి స్కేల్ని యూజ్ చేసి 30 సెంటీమీటర్ డిస్టెన్స్లో అన్ని బెలూన్స్ని అరేంజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏ షేప్ వచ్చింది, సర్కిల్ షేప్ వచ్చింది. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ దూరంలో ఉన్నటువంటి అన్ని డాట్స్, అన్ని బిందువులను మనకు కలిపితే అది మనకు సర్కిల్ అవుతుంది. అంటే ఒక బిందువు నుండి నిర్దిష్ట దూరంలో, అంటే ఫిక్స్డ్ పాయింట్ ఉన్నటువంటి అన్ని బిందువులను కలిపినప్పుడు వచ్చేటువంటి ఆకారం ఏంటి, వృత్తము. దట్ ఈస్ సర్కిల్. ఓకే, సర్కిల్ ఈజ్ ఎ షేప్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ దట్ ఆర్ గివెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్. ఓకే, ఒక పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ దూరంలో ఉన్నటువంటి అన్ని డాట్స్ని కలిపితే వచ్చేటువంటిది మనము సర్కిల్ అంటాము. ఓకేనా? అంటే ఒక బిందువు నుంచి ఒక నిర్దిష్ట దూరం, డిస్టెన్స్ ఫిక్స్డ్ అంటే 10 or 5 సెంటీమీటర్స్ ఆర్ 10 మీటర్స్ ఏదైనా కావచ్చు, ఆ దూరంలో ఉన్నటువంటి అన్ని డాట్స్ని కలిపినప్పుడు మనకు వచ్చే షేప్ ఏంటది, సర్కిల్ అంటాము. ఓకేనా? సో ఇది ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాం. దీన్ని ఏమంటారు, సెంటర్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ని క్యాపిటల్ లెటర్ ఓ, ఏ లెటర్తో అయినా సూచించవచ్చు, వాటిని క్యాపిటల్ లెటర్స్తో సూచించాలి. ఓకేనా? ఓ రిప్రజెంట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సెంటర్ యొక్క సర్కిల్ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ మనం ఓతో ఇండికేట్ చేస్తాము. దీని పేరేంటి, సెంటర్. సెంటర్ ఓ. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా? నెక్స్ట్, సో ఇది సెంటర్ అంటున్నాము. ఇది ఓ సెంటర్ ఉన్నటువంటి సర్కిల్. సో నేను ఏం చేశాను, 30 సెంటీమీటర్ దూరంలో బెలూన్ని పెట్టాను. అన్ని బెలూన్స్ కూడా 30 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నాయి. సో ఈ డిస్టెన్స్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. రేడియస్, RADIUS. రేడియస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సర్కిల్ ఆఫ్ ది సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. ఏ పాయింట్ అయినా సర్కిల్ నుంచి, సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ గల డిస్టెన్స్. ఓకేనా? దీన్ని ఏమంటాము, సెంటర్ని కేంద్రం అంటాము. ఈ కేంద్రం నుండి ఈ వృత్తం పైన ఏదైనా ఒక బిందువు, ఏదైనా బిందువు, వీరెండింటికి మధ్య గల దూరాన్ని మనం ఏమనాలి, రేడియస్, వ్యాసార్థము. రేడియస్ని ఏమంటాము, వ్యాసార్థం. సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ మధ్య గల డిస్టెన్స్. సో మనం ఇలా ఎన్నైనా రేడియస్ని గీసుకోవచ్చు, అంతేనా? సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్నటువంటి ఏదైనా పాయింట్. సో మెనీ రేడియస్. సో మనకి రేడియస్ అని ఇన్ని ఉంటాయని చెప్పలేము. ఓకేనా? ఒక వృత్తానికి రేడియస్ ఎన్నైనా ఉండొచ్చు. అదేంటి,
డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. దీన్ని ఏమన్నాలి మనము రేడియస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి రేడియస్ని ఏంటి స్మాల్ ఆర్తో సూచిస్తాము. సెంటర్ని క్యాపిటల్ ఓ. ఓకే, ఇప్పుడు ఒక రేడియస్ తీసుకుంటున్నాను, ఇది ఓ, ఇక్కడ క్యాపిటల్ పి పెడుతున్నాను. సో ఈ రేడియస్ పేరు ఏంటి ఓపి. సో ఇప్పుడు ఈ రేడియస్ నుంచి నేను ఇక్కడ ఒక క్యాపిటల్, సో ఈ రేడియస్ పేరు ఏంటి ఓక్యూ. ఓకేనా, ఈ రేడియస్ పేరు ఓక్యూ, ఈ రేడియస్ పేరు ఓపి. సెంటర్ అనేది ఓ, ఈ పాయింట్స్ అనేవి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్. ఓపి రేడియస్, ఓక్యూ రేడియస్. ఓకే, నెక్స్ట్ కార్డ్. దీన్ని ఏమనాలి జ్యా అంటాము. సర్కిల్ పైన ఏవైనా 2 పాయింట్లు నేను జాయిన్ చేస్తున్నాను. ఎనీ 2 పాయింట్స్. ఓకే, ఓకేనా, అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. సర్కిల్ పైన ఉన్నటువంటి ఏవైనా 2 బిందువులను జాయిన్ చేసేటువంటి ఈ లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటాము. ఓకేనా, ఎనీ 2 పాయింట్స్, అవి ఏవైనా కావచ్చు, ఏ డైరెక్షన్లోనైనా ఉండొచ్చు. ఓకేనా, మనకు సెంటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇవన్నీ కూడా కార్డ్స్. వీటిని ఏమంటాము జాస్ అంటాం. ఇలా కూడా ఉండొచ్చు, వర్టికల్లో ఆర్ క్రాస్, ఎనీ 2 పాయింట్స్. ఈ స్లాంటింగ్ లైన్స్ ఇవన్నీ కూడా జాసే. బట్ ఇక్కడ చూడండి, సెంటర్ ఉంది, సో ఇవన్నీ జాసే. కానీ ఒక్కొక్క లెంత్ ఉంటుంది, ఒక్కొక్క పొడవు ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ పొడవు ఉన్నటువంటి జా ఏ చెప్పొచ్చు మనం ఇక్కడ, ఒక్కొక్క కార్డు ఒక్కొక్క లెంత్ ఉంటుంది. సో అన్నిటికంటే లాంగెస్ట్ కార్డ్ ఏమవుతుంది, ఈ సెంటర్ గుండా పోయేది అన్నిటికంటే పెద్ద కార్డ్ అవుతుంది. చూడండి, దీని యొక్క లెంత్ ఎక్కువగా ఉందా లేదా, మిగిలిన వాటితో పోలిస్తే దీని యొక్క లెంత్ ఎక్కువగా ఉంది. సో ఈ సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ని మనం ఏమనాలి అంటే డయామీటర్. ఓకే, డయామీటర్ స్మాల్ డి. కార్డ్ అంటే ఏంది, ఈ సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని కార్డ్ అంటున్నాము. అదే కార్డ్ సెంటర్ గుండా వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమనాలి డయామీటర్ అనాలి. కార్డ్ అంటే ఏమంటున్నాం, ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. అంటే సర్కిల్ పైన ఏవైనా 2 బిందువులను కలిపేంటి లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటున్నాం. సో డయామీటర్, ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్స్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఏవైనా లైన్ సెగ్మెంట్ అనేది సెంటర్ గుండా వెళ్తూ ఈ సర్కిల్ మీద 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక సెంటర్ ఇది ఉంది, ఆ లైన్ సెగ్మెంట్ ఏంటి సెంటర్ నుండి వెళ్ళాలి. ఓకే, ఇది డయామీటర్. ఇది ఇంకొకటి చూడండి, ఇది డయామీటర్. అంటే ఈ లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ మీద 2 పాయింట్స్ జాయిన్ చేయాలి, ప్లస్ ఏంటి సెంటర్ నుండి పాస్ అవ్వాలి. సో కేంద్రం గుండా వెళ్ళేటువంటి ఈ రేఖాఖండాన్ని మనం ఏమనాలి డయామీటర్ అనాలి. దాన్ని మనం ఏం చేస్తాం డీతో సూచిస్తాము. ఓకే, లాంగెస్ట్ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్, అవునా. అండ్ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ డయామీటర్. ఓకే, సో లైన్ సెగ్మెంట్ అనేది ఆపోజిట్, 2 పాయింట్స్ అనేవి కూడా ఆపోజిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ద సెంటర్, సో ఇది కూడా సెంటర్ నుండి వెళ్తుంది, బట్ సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది. మరి దీన్ని మనం డయామీటర్ అనొచ్చా, అనలేము. సో డయామీటర్ ఎప్పుడు అనేది ఆ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందా, లేదు. చూడండి, ఇది డయామీటర్, ఈ డయామీటర్ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేస్తుంది. ఈ డయామీటర్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్గానే డివైడ్ చేస్తుంది. సో ఏ డయామీటర్ అయినా కానీ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో అందువల్ల దీన్ని మనం డయామీటర్ అనకూడదు, ఇది రాంగ్. నెక్స్ట్, సో ఇది డయామీటర్ సెంటర్ నుండి వెళ్తుంది, ప్లస్ ఆపోజిట్ పాయింట్స్ నాన్న ఎప్పుడు కూడా సర్కిల్ మీద ఆపోజిట్ పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ గుండా వెళ్ళే వాటిని మాత్రమే డయామీటర్ అంటాము. దీన్ని వ్యాసము అంటాము.
సెంటర్ అంటే ఏంటి, కేంద్రము. ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని మనం డ్రా చేస్తున్నామో వాటిని సెంటర్ అంటాము. ఈ సర్కిల్ని మనం కంపాస్తో కూడా డ్రా చేయొచ్చు, లేదు అంటే ఒక బ్యాంగిల్ తీసుకొని దాని బౌండరీగా చేసి డ్రా చేస్తే మనకి సర్కిల్ డ్రా చేయడానికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రేడియస్ అంటే ఏంటి, వ్యాసార్థము. సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్కు ఎనీ పాయింట్, ఏదైనా పాయింట్ గల డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాము. అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ రేడియస్, వ్యాసార్థం. కార్డ్, లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ కార్డ్, జ్యా అంటాం. అంటే వృత్తం పైన ఏవేని 2 బిందువుల మధ్య దూరాన్ని లేదా 2 బిందువులను కలిపేంటి ఒక రేఖాఖండాన్ని మనం కార్డ్ అంటాము. నెక్స్ట్ డయామీటర్ ఆల్సో లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ గుండా వెళ్తున్నటువంటి లైన్ సెగ్మెంట్ని మనము వృత్తంలోని ఏవేని 2 పాయింట్స్ కలుపుతూ సెంటర్ గుండా వెళ్ళే వాటిని మనం డయామీటర్ అంటాము. దీన్ని వ్యాసము అంటాము. దీన్ని స్మాల్ డీతో సూచిస్తాము. ఇది కార్డ్, వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్తో సూచిస్తాము. ఓ అనేది సెంటర్. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా మనము క్యాపిటల్ లెటర్స్ సూచిస్తాము. ఫర్ ఇక్కడ చూడండి ఏ అండ్ బి, సో ఇది ఏబి కార్డ్. ఇక్కడ పిక్యూ కార్డ్. డయామీటర్ ఎంఎన్ డయామీటర్. నెక్స్ట్ ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా డయామీటర్ ఎప్పుడు కూడా, ఎస్టీ. సో ఈ డయామీటర్ పేరేంటి, ఎస్టీ. ఓకేనా. నెక్స్ట్ సర్కిల్లో నేను ఒక రేడియస్ డ్రా చేస్తున్నాను. సెంటర్ ఓ, ఇది ఒక రేడియస్, అవునా. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇది ఒక రేడియస్. నెక్స్ట్ ఇది ఒక రేడియసే, ఇది ఒక రేడియస్. సో చాలా రేడియస్ మనం డ్రా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ 2 మాత్రమే తీసుకుంటున్నాను. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, అవునా. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇవి 2 కూడా రేడియస్. సో దీన్ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఇది ఎలా కనిపిస్తుంది, 2 రేడియస్ని మనం కలిపామనుకోండి అది డయామీటర్ అవుతుంది, అవునా. సెంటర్ గుండా వెళ్తూ సర్కిల్ మీద ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ నుండి వెళ్తుంది. సో దీన్ని ఏమనొచ్చు మనం, డయామీటర్ అనొచ్చు, డయామీటర్. సో ఈ డయామీటర్లో మనకి ఇప్పుడు ఎన్ని రేడియస్లు ఉన్నాయి, 2 రేడియస్లు ఉన్నాయి. అంటే ఒక డయామీటర్ని రేడియస్ ప్లస్ రేడియస్గా మనం చెప్పొచ్చు కదా. ఒక డయామీటర్లో 2 రేడియస్లు ఉన్నాయి, అవునా. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, ఈ రెండింటిని కలిపి మనము డయామీటర్ అనొచ్చు, అవునా. సెంటర్ నుండి వెళ్తూ ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది, సెంటర్ గుండా వెళ్తుంది. అంటే ఈ రేడియస్ని ఈ 2 రేడియస్ సమ్ ఆఫ్ 2 రేడియస్గా చెప్పొచ్చు. అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రేడియస్. అంటే డయామీటర్ అనేది రేడియస్ని 2 టైమ్స్ చేస్తే డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. సో మనకు డయామీటర్ కావాలనుకున్నప్పుడు ఈ రేడియస్ని 2 యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు మనకు రేడియసే కావాలి, డయామీటర్లో హాఫ్ ఉంది, డయామీటర్లో హాఫ్, ఓకేనా. ఇదేంటి రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ డయామీటర్. ఈ 2 రేడియస్ దీనికి ఆపోజిట్ సైడ్లో తీసుకున్నప్పుడు అది డయామీటర్ అవుతుంది. అంటే 2 రేడియస్ కలిపి ఒక డయామీటర్ అవుతుంది మనకు తెలుస్తుంది. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ ఆర్, దట్ మీన్స్ 2r, 2 ఇంటూ ఆర్. అంటే 2 రేడియస్ కలిసి ఒక డయామీటర్ వస్తుంది. అలా కాకుండా మనకు రేడియస్ ఇచ్చేసి డయామీటర్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ రేడియస్ అనేది ఏముంది, ఈ మొత్తంలో హాఫ్ ఉంది చూడండి. అంటే డయామీటర్లో హాఫ్ అనేది ఒక రేడియస్ అవుతుంది. డయామీటర్లో హాఫ్ అంటే d ఇంటూ 1/2, దట్ ఈస్ d/2. ఓకేనా. రేడియస్ అండ్ డయామీటర్ యొక్క రిలేషన్ ఏంటి, d ఈజ్ ఈక్వల్ టు r లేదా r ఈజ్ ఈక్వల్ d/2. నెక్స్ట్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. సో ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత ఏంటి అంటే లెంత్ ఆఫ్ దిస్ కర్వ్డ్ లైన్. ఈ సర్కిల్ యొక్క పొడవును, లెంత్నే మనం సర్కంఫరెన్స్ అంటాం. సో దీని యొక్క సర్కంఫరెన్స్ మామూలుగా స్ట్రైట్ లైన్ అంటే మనం స్కేల్, రూలర్ యూజ్ చేసి కనుక్కుంటాం. సో మరి దీని యొక్క సర్కంఫరెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఒక థ్రెడ్ తీసుకొని దీని చుట్టూ పెట్టేసి ఎంత లెంత్ ఉందో అంతవరకు పెట్టేసి స్కేల్ పైన మెజర్ చేస్తే అది ఎన్ని సెంటీమీటర్స్ ఉందనేది తెలుస్తుంది. సో అలా మనం దీని యొక్క సర్కంఫరెన్స్ కనుక్కోవచ్చు. బట్ సర్కిల్, సర్కంఫరెన్స్ 2 ఒకటేనా,
ఇప్పుడు దీన్ని సర్కిల్ అంటాము, దీన్ని సర్కిల్ అంటాము, ఇవన్నీ సర్కిల్సే. బట్ సర్కంఫరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి, దాని యొక్క లెంత్ అంటున్నాం. సో దీని యొక్క లెంత్, వీటి యొక్క లెంత్, వీటి యొక్క లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ సర్కిల్స్ అంటే సర్కంఫరెన్స్ అండ్ టూ ఆర్ డిఫరెన్స్. సర్కిల్ అనేది ఒక షేప్ని చూసి మనం చెప్తున్నాము, ఇది రౌండ్గా ఉంది, సో ఇది సర్కిల్ షేప్. సర్కంఫరెన్స్ అంటే మాత్రం వాటి యొక్క లెంత్. ఓకే, లెంత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సర్కిల్ అండ్ సర్కంఫరెన్స్ టూ ఆర్ డిఫరెన్స్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.